ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. రైతులు పొలం పంచాయతీతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని, కాంగ్రెస్ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా రైతు ప్రభాకర్ అంత్యక్రియలు ఆయన సొంత గ్రామంలో పోలీస్ బందోబస్తు మధ్య జరిగాయి. ఈ ఘటనపై మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు 10 మందిపై ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అసలు ఏమి జరిగింది అనే విషయాన్ని మృతుడు తండ్రి వీరభద్రంతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య మాత్రం జిల్లాలో రాష్ట్రంలో కూడా కలకల రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా స్పందించడం జరిగింది. అటు మృతికి గల కారణాలు ఏంటి, అసలు మృతి అంటే ఎందుకు జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అయితే ఇప్పటికే అంటే క్షేత్రస్థాయిలో అధికారులు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు నివేదికలు కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అతనికి ఉన్నటువంటి 7 ఎకరాల 10 గుంటలకు సంబంధించినటువంటి రహదారి నిర్మాణంలో కూడా అటు ఏదైతే మత్స్యకారులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ అటు వేసుకున్న రోడ్డును కూడా చిదిమివేయడంతో మాత్రం వారంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ మాత్రం తన ఈ ఘటనకైతే పాల్పడినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ దీనికి సంబంధించి బోజెడ్ల ప్రభాకర్కి సంబంధించినటువంటి తండ్రి మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఆ రోజు అంటే గతంలో ఎప్పుడైనా మీకు కానీ మత్స్యకారులకు కానీ ఏదైనా గొడవలు జరిగాయా? అసలు ఎటువంటి వివాదం లేదు సార్, ఎటువంటి వివాదం లేదు. ఈ మధ్యనే కక్ష సాధింపు చర్యలతోని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వాస్తవమే చెబుతున్నా, అబద్ధం మాట్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో అసలు నా జోలికి వచ్చినోడు నన్ను మందులు ఇచ్చినోడు లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ లీడర్ ఇక్కడ కేసీఆర్ ఇది కోర్పాటి కిషోర్ ఆధ్వర్యంలో ఈ 70 మంది సభ్యులు కలిసి నా మీద ఊకుమ్మడితోని, నా మీద కక్ష చర్యతోని నా మీద దాడి చేశారు. దాడి చేసి నేను అడ్డం పోయినా కానీ ఆపకుండా, ఎవడన్నా నాకు సపోర్ట్ చేసినా కానీ ఆపకుండా నా మీద దౌర్జన్యం చేసి నా భూమిని మొత్తం ధ్వంసం చేశారు. నాకు చేదో పోవటానికి దారి కూడా లేకుండా చేశారు. నేను ఎవరి కాడ అప్లికేషన్ ఇచ్చినా కానీ తీసుకోలేదు. అసలు మొత్తం దారులన్నీ మోసపోయినాయి. దారులన్నీ మోసపోబట్టే నా కొడుకు చచ్చిపోయిండు. మీకు చనిపోయే ముందు మీకు ఏమైనా చెప్పండి? అసలు అట్లా జరగలేదు. నా కొడుకు చచ్చిపోయే ముందు అట్లా చెప్తే అసలు నేను కాపాడుకుంటా కదా సార్. అది ఎంతైనా ఏదైనా నేను అడకొచ్చు కానీ నేను చదువుకుంటా కానీ నా కొడుకుని పోగొట్టుకుంటున్నాను సార్. నేను ఆ రోజు ఏం జరిగింది, మీకు ఏం చెప్పండు, చనిపోయే విషయం మీకు ఎలా తెలిసింది? ఆ రోజు ఫస్ట్ రోజు నేను ఈ ఫస్ట్ 8ంటికి బయలుదేరింది సార్. అంతకుముందే మనోవేదనతో బాధపడుతుంది సార్. నా కొడుకు మనోవేదనతో బాధపడతాను. నేను బతిని ఆడుకున్నా. నేను ఎట్నో బతికించుకుంటా, నేను ఎట్నో చేస్తా, నేను కింద పడ్డా లేచినా ఎన్నోసార్లు ఇదైంది. నేను అసలు నీకు ఇబ్బంది కలగ, నువ్వేదాన్ని ఉంటే ఆ ట్రాక్టర్ తోలుకొని నీ పిల్లగాన్ని చదువుకో, నేను ఆ పొలం ఎట్ట తీసుకురావని అట్ట తీసుకొస్తా, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దని, అది మంచిగా బతుకని అంతకుముందే మనోవేదన పడుతుంటే నువ్వు మనోవేదన పడవద్దని నేను చెప్పుకుంటూ వస్తే ఈ పెంటాల పుల్లయ్య గారిని తీసుకొని ఈ కోర్టు కాడికి పోయింది సార్. లీగల్గా మన స్టే తీసుకోవద్దామని పోయింది సార్. లీగల్గా స్టే తీసుకోవద్దామని పోతే కోర్టు కాడికి పోయి లాయర్ని కలిసింది సార్. సీనియర్ లాయర్ని కడితే ఇక్కడ మన ఖమ్మంలో తీసుకుంటే అది పనిచేయదు, అది హైదరాబాద్ నుంచి తీసుకురావాలా, హైదరాబాద్ నుంచి తీసుకొస్తే 2 రోజులు పట్టుద్ది, 1.5 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు సార్. 2 రోజులు ఖర్చు అయ్యే వరకు ఇది అసలే అయిపోద్ది, 1.5 లక్షలు ఖర్చు అవుతుంది. నా వల్ల కాదన్న. నా వల్ల కాదంటే ఏం చేద్దామన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్ ఒకటి రాసి మన కలెక్టర్ గారికి ఇవ్వండి. ఇవాళ గ్రీవెన్స్ డే, సోమవారం రోజు కలెక్టర్ గారికి ఒకటి ఇవ్వండి, ఎంఆర్ఓకి ఒకటి ఇవ్వండి, పోలీస్ స్టేషన్లో ఒకటి ఇవ్వండి. 3 కంప్లైంట్ ఇచ్చితేనే అక్కడ హైదరాబాద్లో కూడా పని చేస్తాయి. తర్వాత సంగతి చూద్దాం, ముందు పోయి ఆ పని చూడండి అన్నాడు. నాకు కలెక్టరేట్కి పోయింది సార్. ఇద్దరం కలిసి నా కొడుకు నేను కలెక్టరేట్కి పోయాను. కంప్లైంట్ రాసి ఇద్దరం కలిసి 1:30 అయింది సార్. 1:30 అయితే కలెక్టర్ గారు వెళ్ళిపోయాడు. అప్లికేషన్ ఇవ్వలేదు. ఆన్లైన్ చేస్తే ఏం కాదండి, సార్ చూసుకుంటాడు, మీరు బోర్డు అన్నారు. తర్వాత తెల్లారి ఆయన వచ్చి కలుద్దామని నేను మిగిలిన అవి తీసుకొని అప్లికేషన్ తీసుకొని వచ్చిన. ఎంఆర్ఓ గారికి ఇచ్చిన. ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు నా చేతనే ఏవైతే నేనేం చేసేని అని చేతులు ఎత్తేస్తే టేబుల్ మీద పెట్టొస్తే ఆ స్పందన లేదు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి పోతే ఇది సివిల్ కేసు, మేము పట్టించుకోమన్నారు. దారిని బట్టి వచ్చిన. వెనక్కి వచ్చిన తర్వాత 15 గంటలో నా కొడుకు చచ్చిపోయింది అని ఫోన్ వచ్చింది. మాకు 4:11 నిమిషాలకి నా తమ్ముడు అందుట్లో ఫోన్లో పెట్టింది తెలిసింది.
తెలిసిన తర్వాత 4:30 కల్లా 4:45 మాకు చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత దానికి అందరు పోయి చూస్తే ఏముంది, హాస్పిటల్కి తీసుకుపోయినా కానీ ప్రాణం లేదు, ఇక్కడే అయిపోయింది అని చెప్పారు. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు అధికారులు కూడా స్పందిస్తారు, అందరు కూడా వస్తున్నారు కదా, ఏమని చెప్తారు? బతికొండంగా తీసుకోలేదు, నా తమ్ముడు బతికొండంగా అధికారులు సహాయం చేయలేదు, పోలీసులు సహాయం చేయలేదు, ఇప్పుడు సహాయం చేయలేకపోతున్నారు. ఇట్లా మీడియాలు ఇప్పుడు వస్తున్నాయి కానీ ఎంత మాత్రం కొంచెం ముందు వచ్చినట్టయితే నా తమ్ముడు బతికోడే చేను ఆగం కాకుండా ఉండేది. ప్రధానంగా త్వరలోనే దీన్ని మాత్రం అంటే కొలికి తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు అధికారులు కూడా చెప్తున్నారు. కానీ ఏదైతే బొజ్జట్ల ప్రభాకర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం తమ కుటుంబ సభ్యుడిని పెద్ద దిక్కును కోల్పోవడం మాత్రం తమకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే దాని భూమిని పట్టుకొని మేము జీవనం సాగిస్తున్నాం, అతను పోవడంతో మాత్రం మాకైతే అంటే దిక్కులేని పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా మాకు న్యాయం చేయాలని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావు, ఉపేందర్ రాజ్, న్యూస్ ఖమ్మం.